ఛానల్. నా పేరు మోనికా రాచెస్ అండ్ ఎవరైనా మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఎవరైతే రిటర్నింగ్ పీపుల్ ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. సో this is another I don't know what it is anymore, what I do in a week or a couple of days in my life sort of concept. So ivala what happened, chaala rojul tarvata I had some makeup on. Can you see I had some makeup on? So chaala rojul tarvata we all got dressed because ivala ma papadi newborn shoot undindanamata. Okay, so what happened was mem hospital lo meer already chusuntaru na delivery rainbow birth right Banjara Hills lo ayindanamata. So vallaki like mottam rainbow ki Peekaboo studio vallato tie up undi. Nenu vallu akkadiki vachi ma papadi hospital lo shoot chesinadi meeku petta nenu. So appudu aa pictures నాకు చాలా నచ్చినాయి అన్నమాట. సో ఈశాన్ కూడా సేమ్ హాస్పిటల్, అప్పుడు వేరే వాళ్ళదే ఉండింది కాంట్రాక్ట్ అండ్ ఇట్ వాజ్ లైక్ చాలా రోజుల ముందు అయింది కదా. సో అప్పుడు వాళ్ళు మాకు ఒక పిక్చర్ ఇచ్చినారు అనమాట. నేను అప్పుడు ఏం చేసిన అంటే వేరే లైక్ వాళ్ళు కొంచెం డబ్బులు కడితే వేరే పిక్చర్స్ అన్నీ కూడా ఇస్తామని అన్నారు. అయితే నేను ఏం చేసిన అంటే నేను సపరేట్గా షూట్ ఎట్లా చేయించుకుంటా న్యూ బాగుంది అని చెప్పేసి నేను వాడి పిక్చర్స్ తీసుకోలేదన్నమాట. కరెక్ట్గా 9th డే 10th డే అప్పుడు వాడికి స్కిన్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి మొత్తం ఫేస్ అంతా కురుపులు లాగా అయిపోయినాయి అనమాట. సో అది తగ్గే లోపల లైక్ వాడు న్యూ బోర్న్ ఫేస్ దాటిపోయినాడు అనమాట. సో న్యూ బోర్న్ది 25 days లోపల చేంజ్ చేసేయాలి షూట్. అప్పుడు వాళ్ళు ఆ చిన్న ప్రాప్స్కి సెట్ అయిపోతారు అనమాట అండ్ వాళ్ళని ర్యాప్ చేస్తారు కదా. సో వాళ్ళు అట్లా కంఫర్టబుల్గా ర్యాప్ చేయించుకుంటారు 25 days లోపల. 25 days దాటిన తర్వాత వాళ్ళ బాడీ కొంచెం పెద్దగా అయిపోతుంది, వాళ్ళు కోఆపరేట్ చేయరు అండ్ వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోరు అనమాట. లైక్ వాళ్ళ నిద్రపోయే ఫేజ్లో ఉండరు. సో అందుకని లైక్ 25 days లోపల చేయించేయాలి. ఈశాన్కి అది క్రాస్ అయిపోయింది అనమాట. సో అదొక్కటే మిస్ అయింది ఈశాన్కి. రెస్ట్ ఆల్ నేను ఐ హ్యాడ్ లైక్ ఎవ్రీథింగ్ డన్. లైక్ వాడి కేక్ స్మాష్ కానీ వాడి ఫస్ట్ బర్త్డే అప్పుడు షూట్ అవన్నీ నేను చేయించినా కానీ ఈ న్యూ బార్న్ ఫేస్ షూట్ మీరు అందరు మాట్లాడండి వీడియోలా. అయితే ఆ ఒక్కటి మిస్ అయిపోయింది అనమాట. సో అందుకనే దీన్ని అలా మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఐ వాజ్ లైక్ వెరీ క్లియర్. దానికి ఇట్లా చిన్నగా మీలియా స్టార్ట్ అవ్వగానే ఐ వాజ్ లైక్ వాడికి ఏ క్రీమ్ అయితే యూజ్ చేసినారో అది తెప్పించి పెట్టేయడం స్టార్ట్ చేసిన అనమాట. బికాస్ దాని ఫేస్ ఇప్పుడు ఖరాబ్ అయితే షూట్ అవ్వడం కుదరదు అని చెప్పేసి. సో అందుకనే నేను ఆ పీకబూ వాళ్ళతో హాస్పిటల్లో తీసినవి దాని లైక్ ఫస్ట్ డే పిక్చర్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నా. సో లైక్ నేను ఈశాన్కి గిగిల్స్లో చేయించిన అనమాట. వాడి ఫస్ట్ బర్త్డేకి షూట్ ఏదైతే ఉందో అది గిగిల్స్లో చేయించిన. దీనికి కూడా గిగిల్స్ అనే లైక్ ఐ వాజ్ లైక్ ఫిక్స్డ్. కాకపోతే నేను పీకబో వాళ్ళ అవుట్పుట్ చూసిన తర్వాత ఐ రియలీ లైక్ ద అవుట్పుట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ దే వర్ హ్యావింగ్ అన్ ఆఫర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. లైక్ 3 themes తీసుకుంటే హాస్పిటల్లో తీసిన పిక్చర్స్కి వాళ్ళు ఛార్జ్ చేయరు, సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ అనమాట. సో ఐ లైక్ చక్రి వచ్చి మాట్లాడతాడు అని నేను చక్రి మాట్లాడినప్పుడు వీ బుక్ లైక్ సెలెక్ట్ చేసినాం. సో ఈశాన్ అప్పుడు లైక్ ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ ఐ వాంటెడ్, లైక్ ఎవ్రీథింగ్ టు ద టీ. లైక్ ఐ వాంటెడ్ అ షెఫ్ థీమ్, ఐ వాంటెడ్ హ్యారీ పాటర్. అండ్ హ్యారీ పాటర్కి వాట్ ఐ డిడ్ వాజ్ వాళ్ళ దగ్గర సామాన్ లేకపోతే నేను యూఎస్ నుంచి మా చెల్లితో స్కార్ఫ్, గ్రిఫిండర్ స్కార్ఫ్, ఔల్ ఆ బొమ్మలన్నీ నేను తెప్పించి మరీ చేయించిన అనమాట షూట్. So I was very particular about Ishan's shoot. Isari I just left everything to Chakri because Ishan ki I was like everything like to the T. I took care of everything. So Isari I just wanted him to take care of everything to the T. So themes anni like I'll show you like what all happened in the shoot. So adanta Chakri selection anamata. Like everything was his selection. Yeah, so he's wearing black because my mandaram and I shifted to my feeding wear because I have to feed her like right away. Let me tell you something, they handled the baby so nicely. So nenu giggles appudu chusa vaallu kuda chaala baga handle chesinaru, but nenu newborn chudaledu. Ishan was 1 year and I felt it was fairly easy to handle, but ఏదైతే ఉందో like this time a newborn handling amma వాళ్ళు ఎంత మంచి హ్యాండిల్ చేసినారో. లైక్ ఆ ప్రాప్స్ అన్నిటితో కూడా లైక్ బేబీ వాజ్ సో కంఫర్టబుల్, సో గుడ్, వర్త్ ఎవ్రీ పెన్నీ.
మేము 3 థీమ్స్ తీసుకున్నామని చెప్పినాను కదా, అందులో ఇది ఫస్ట్ థీమ్ అనమాట. ఇది వచ్చేసి షెఫ్ థీమ్. ఇది సేమ్ ఇలాంటిదే ఈశాన్కి కూడా చేయించినాం, కానీ మా దగ్గర పిక్చర్స్ లేవు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. మీకు ఇక్కడ పక్కన సైడ్కి పెడదాం అనుకున్నా కానీ నాకు దొరకలేదు. బట్ జస్ట్ సీ వాళ్ళు ఎంత మంచిగా హ్యాండిల్ చేస్తున్నారో. నాకు అందరు ఇట్లనే హ్యాండిల్ చేస్తారో చేయరో నాకు తెలీదు, ఎందుకంటే నేను న్యూ బార్న్ షూట్ చూడడం ఇదే ఫస్ట్ టైం, చేయించుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. దే ఆర్ వెరీ వెరీ ప్రొఫెషనల్ అబ్బా, దట్ ఐ కెన్ సే. ఎందుకంటే లైక్ చాలా ఫాస్ట్గా సెటప్ చేసేసుకొని లైక్ వాళ్ళు లైక్ ఫీడ్ ఇచ్చినారా అని అడిగినారు. ఫీడ్ ఇచ్చిన వెంటనే దే వర్ లైక్ ఓకే, అండ్ వాళ్ళు టేక్ ఓవర్ చేసేసుకున్నారు కంప్లీట్గా. బేబీని తీసేసుకున్నారు, మొత్తం ఇంకా వాళ్ళే చేసినారు అనమాట. లైక్ లిటరలీ లైక్ చేంజింగ్ కానీ సెట్టింగ్ కానీ అన్నీ వాళ్ళే చేసినారు. దట్ వాజ్ వెరీ అంటే యాజ్ పేరెంట్స్ మనం చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ స్టూడియోలో కూడా తీస్తారనమాట. నాకు ఐడియా ఉండింది లైక్ స్టూడియోలో తీస్తారు అని. ఈశాన్ది స్టూడియోలోనే చేయించిన. సో వాడు కొంచెం పెద్దగా ఉండే కాబట్టి నాకు స్టూడియో కంఫర్టబుల్ అని అనిపించింది. కానీ ఇంత చిన్న బేబీ లైక్ లిటరలీ 21 days కూడా అవ్వని బేబీతో లైక్ ట్రావెల్ చేయడము, మళ్ళీ అక్కడ వాళ్ళు ఒకవేళ అది వాళ్ళు ఇంత బాగా చేస్తారన్న విషయం నాకు తెలియదు కదా. సో వాళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి చేయలేదనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనిపించింది. అంటే నేను ఒక డ్రెస్ అనుకొని వెళ్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత చిరాకుగా చేసింది అనుకో, అప్పుడు నేను ఎక్కడ చేంజ్ చేసుకుంటా, ఎక్కడ ఫీడ్ ఇస్తా, మళ్ళీ ఒక ఫీడ్ ఇచ్చిన తర్వాత కూడా కోఆపరేట్ చేయలేదనుకో, అప్పుడు ఏంటి సిచ్యువేషన్ అని అనిపించింది. సో అందుకని నేను ఏం చేసిన అంటే ఇంట్లోనే ప్రిఫర్ చేస్తా అని ఇంట్లోకే తెప్పించిన అనమాట. ఇంటికే రండి అన్నట్టు చెప్పిన. లైక్ దట్ వాజ్ మై ఐ ప్రయారిటైజ్ దట్. బట్ వాళ్ళు చెప్పారు మాకు లైక్ అక్కడికి వస్తే ఇంకా బాగా వస్తాయి అని చెప్పి వాళ్ళు మాకు ముందే ఇంటిమేట్ చేసినారు, కానీ నేను వెళ్ళలేదన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ది. నాకైతే ఇది ఒక పెద్ద వింతనే చెప్పాలి. వాళ్ళు ఒక అవుట్ఫిట్ ఇచ్చినారు, అది లైక్ నన్ను వేయమన్నారు, నేను వేసిన. అప్పుడు కూడా లైక్ షీ వాజ్ వెరీ కంఫర్టబుల్. నాకు అర్థం కాలే ఏంది ఇంత కంఫర్టబుల్ ఉంది ఇది అని. మేబీ అవుట్ఫిట్ అట్లా ఉండేనేమో. మళ్ళీ దాన్ని ఇది ఎంత టైట్ ఉండేది తెలుసా, ఈ పా వచ్చింది దాన్ని అందులోకి దూర్చినారు. అది ఏమి ఏడవకుండా అట్లనే ఉంది అండ్ క్యూట్గా పిక్చర్స్ తీయించుకుంది. అది ఒక వింతనే. అండ్ దెన్ ఆ మధ్యలో నేను రెడీ అయిపోయినా. మేమందరం బ్లాక్ అవుట్ఫిట్స్ వేసుకుందాం అనుకున్నాము. దానికి కూడా ఒక బ్లాక్ అవుట్ఫిట్ ఉండే, బట్ వాళ్ళు కాంట్రాస్ట్లో చేద్దాము అన్నట్టు అనుండే అనమాట. సో ఇది థర్డ్ది. సో ఈ సెటప్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. సో ఆ బ్రేక్లో నేను వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చిన అనమాట. ఇన్ని రోజుల తర్వాత మేకప్ వేసుకుంటే ఎంత వింతగా ఉందో నాకు అసలు. లైక్ ఎన్ని మంత్స్ అయిపోయిందో, లిటరల్గా ఇయర్స్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. నిజంగా కూడా ఇయర్స్ అయింది. అండ్ ఆ తర్వాత ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది. ఈ సెటప్ నాకు బాగా నచ్చింది సెటప్. సెకండ్ది కూడా నాకు బాగా నచ్చింది, బట్ దిస్ ఐ లైక్డ్ మోర్. కొంచెం ప్రిన్సెసీ వైబ్ లాగా వచ్చినుండే అనమాట. అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ పోర్ట్రేట్స్. చెప్పా కదా మేమందరం బ్లాక్ అనుకున్నామని. సో దాన్ని కాంట్రాస్ట్గా ఇలా ఎల్లో కలర్లో ర్యాప్ చేసినారనమాట. ఇది కూడా ఇంట్లోనే లైక్ పోర్ట్రేట్స్ కూడా ఇంట్లోనే చేయించుకున్నాం. అండ్ వాళ్ళు పోజులు కూడా వాళ్ళే చెప్పారు, లైక్ ఇక్కడ నించోవాలి, ఇలా తిరగాలి, ఈ యాంగిల్లో తిరగాలి, బేబీని ఎంత పైకి పట్టుకోవాలి. జస్ట్ వాళ్ళు మన ఇంట్లో బొమ్మల్లాగా సెట్ చేసేస్తారు. మనం జస్ట్ వాళ్ళు చెప్పినట్టు నించుంటే సరిపోతుంది. One eternity later. Hi guys, what's up? సో ఇవాళ 21st day అనమాట. సో పొద్దున్న నుంచి లైక్ ఎవ్రీబడి ఈజ్ వెరీ బిజీ. సో ఇప్పటి వరకు ఏమైందో చెప్తా. సో మా మమ్మీ వాళ్ళు ఇవాళ నాకు బియ్యం పోస్తారు అనమాట. సో మా మమ్మీ వాళ్ళ బియ్యం అవన్నీ కలిపేసి పెట్టుకున్నారు. అండ్ ఒక చెంబులో ఆయిల్ ఒక చెంచా వేసినారు. అండ్ ఇవాళ ఒక బిందెలో వాటర్ పోసి దానికి బుక్ ఐ విల్ షో యూ ఆల్ దట్. ఓకే, అది కాకుండా ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు చాలా సీరియస్గా ఉయ్యాలకి అదేంటి డెకరేషన్ చేస్తున్నారు అనమాట. మా మమ్మీ మా డాడీ ఇద్దరు. అదేమో ప్లాస్టర్ అంటుకోవట్లేదు. సో మా మమ్మీ కష్టపడుతున్నారు ఫుల్. అదేంది యాక్చువల్లీ ఉయ్యాల లేదు, మాకు ఉయ్యాల దొరకలేదు అనమాట. ఎందుకు కొనలేదు అంటే మేము ఉయ్యాలలు కొనము, వాడము అనమాట. అంటే లైక్ వీఆర్ నాట్ సపోజ్ టు, మేము ఉయ్యాలలో వేయము. 21st డేకి జనాలందరూ యూజువల్లీ క్రెడిల్లో వేస్తారు కదా, మేము వేయము అనమాట. మాకు అది వంచన లేదు. సో మేము మాకుందా, మాకు కూడా లేదుగా.
ఏ లేదు మాకు కూడా ఉయ్యాల లేసుడు లేదు. సో ఎనీవేస్ మేము మా మమ్మీ వాళ్ళకి ఈశాన్కి అప్పుడు వేయలేదు కదా. అయితే ఇప్పుడు దీన్ని ఉయ్యాలనే వేస్తారా? మాకంట ఆడపిల్ల శాపం ఉందంట. ఏందో చెప్తున్నారు ఏందోలే. అయితే మొత్తానికైతే ఈశాన్కి వేయలేదు. సో మేము వాడికి ఉయ్యాల తర్వాత తీసుకుందాం అనుకున్నప్పుడు వాడికి ఫుల్ యాసిడ్ రిఫ్లక్స్ వచ్చింది, కోలిక్ ఎక్స్ట్రీమ్ ఉండే. సో వాడికి ఇట్లా రాకింగ్ చైర్ లాగా తీసుకున్నాం అనమాట, ఇట్లా రిక్లైన్డ్ది. సో అదే ఉంది. ఇక్కడ చుట్టుపక్కల అందరిని అడిగినాం ఎవరన్నా లైక్ ఎవరి దగ్గర అన్నా ఉందా ఉయ్యాల అని. ఎవరి దగ్గర లేదు. అండ్ నాకు మెదక్ నుంచి ఉయ్యాలు వస్తుంది అని చెప్పినారు అనమాట. రాకింగ్ చైర్, ఈశాన్ రాకింగ్ చైరే తీసుకొస్తున్నట్టు చెప్పలేదు. సో నేను మా మామయ్య అక్కడ చుట్టుపక్కల ఎవరినన్నా అడిగిన తీసుకొస్తున్నాడేమో అని అనుకున్నా. నేను ఇవాళ పొద్దున్న చూసేంత వరకు ఓకే వాడి రాకింగ్ చైరేనా ఇది అని నాకు తెలీదు. సో యా, సో పాపం మా మమ్మీ మా డాడీ ఆ రాకింగ్ చైర్ని వేస్తున్నారు. సో దీన్ని అదే రాకింగ్ చైర్లో వేసి ఇట్లా నిలువుగా ఊపుతాం అనమాట, అడ్డంగా కాకుండా. సో యా, దట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ఇంకేంటి, యా నేను మళ్ళీ ఇదే డ్రెస్ ఎందుకు వేసుకు, మమ్మీ ఇదే డ్రెస్ వేసుకుంటే ఇదే డ్రెస్ మొన్న పురుడుకప్పుడు వేసుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఇది వేసుకుంటున్నావు అంటే, ఫస్ట్ ఫార్మోస్ట్ ఇందులో ఇలా పైకన్నీ ఫీడ్ చేసేసేయచ్చు. ఈ మేడం గంటకి ఇంత పాలు తాగుతుంది అంతే. ఒక 2 బుక్కలు తాగి ఐ డోంట్ వాంట్ అన్నట్టు ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ లైక్ ఇట్లా డయట్ ఉంటుంది కదా, ఎవ్రీ 2 అవర్స్కి తినాలి అని, అట్లా ఇది ఎవ్రీ 1 అవర్కి ఇంత పాలు తాగుతుంది అంతే. సో యా, సో అన్నిసార్లు ఫీడ్ చేయాలంటే నా దగ్గర వేరే అవుట్ఫిట్స్ లేవన్నమాట యాజ్ ఆఫ్ నౌ. అయినా ఇది జస్ట్ కూర్చొని వాళ్ళు బట్టలు పెడితే బట్టలు తీసుకొని వెళ్ళి ఆ బట్టలలోకి చేంజ్ చేసుకొని రావాలి. సో అందుకే ఐఎమ్ ఓకే విత్ దిస్. ఇంకొకటి ఇంకా యాక్చువల్లీ ఫీడింగ్కి అప్రోప్రియేట్గా బట్టలు ఉండాలి లోపల, బట్ హూ హ్యాస్ ది ఓపిక టు రిమూవ్. నాకు రోజు రాత్రి అసలు నిద్రే ఉండట్లేదు. యూ కెన్ సీ డార్క్ సర్కిల్స్ ఏ రేంజ్లో వచ్చినాయో. జుట్టు అయితే ఇట్లా టక తెల్లగైపోతుంది అది. యా, సో నేను ఎంత దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా బికాజ్ షీ స్లీపింగ్. ఇప్పుడే ఫీడింగ్ అయింది మేడంది, సో పడుకుంది. వాట్ వాజ్ ఐ టెల్లింగ్? యా, వెల్కమ్ టు మామ్ బ్రెయిన్. ఏదో చెప్తున్నా కదా. యా, నిద్ర ఉండట్లేదు అస్సలు నిద్ర ఉండట్లేదు. సో ఓకే, లెట్స్ సీ. ఇంకా ఫార్మాలిటీస్ స్టార్ట్ అయినప్పుడు చూపిస్తా మీకు. ఓకే, ఇవాళ నాకు పసుపు పెట్టి రుద్ది స్నానం చేయించినారు. లైక్ నా బాడీ అంతా రెడ్ కలర్ ర్యాషెస్ వచ్చేసినాయి అప్పుడే. మై ఫోర్ హెడ్ ఈజ్ రెడ్, మై నెక్ ఈజ్ రెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడ్. ఇందులో కనపడట్లేదు, మంచి క్యామ్ ఉంది. ఓకే, సో సీ యూ అగైన్ వెన్ ఫార్మాలిటీస్ స్టార్ట్. మా నాన్న అంత మంచి రెడీ అయ్యండి చూడండి. అగ్గో ఈయనదే ఉన్నది దావతీడంతా. ఇక్కడ ఒడిబియ్యంకి అన్నీ కలిపేసి పెట్టుకున్నారు. ఒడిబియ్యం ప్రాసెస్ అందరికీ సేమే ఉంటుందని అనుకుంటున్నా. సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మా మేనత్తనే టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. మా మమ్మీ మొత్తం మా మేనత్త కప్పేసి చేతులు ఎత్తేస్తుంది. ఇంకా నువ్వు చూసేసుకో మొత్తం అన్నట్టు. తను పెట్టేది నువ్వు కూడా పెట్టాలి. అల్లుడికి పెట్టేది మామూలుగా ఆమె పెట్టేది. నువ్వు పెట్టు, వస్తే పసుపు ఇచ్చి ఇగో అన్నయ్య చూడండి. ఇక్కడ మమ్మీ వాళ్ళు అండ్ అత్తయ్య వాళ్ళు బట్టలు పెడుతున్నారు అనమాట మాకు. సో ఫస్ట్ వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత మేము వెళ్ళి ఆ బట్టలలోకి మార్చుకొని రావాలి. ఆ తర్వాత వాళ్ళు మాకు బియ్యం పోస్తారు అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ 21st డే. మీ దగ్గర ఇట్లనే చేస్తారా ఏందని చెప్పండి.
నాకు పడ్డది కాలిది చక్కెర కాలిది వాడేసినాం కాలిది వాడేసినది రైట్ రైట్ కాలిది దాన్ని కొంచెం బెండ్ చేయాలి దాన్ని కాళ్ళకేసి సో మీకు తెలుసనే అనుకుంటున్నా 5 మెంబర్స్ బియ్యం అట్లా ఒళ్ళో పోస్తారు. దాని తర్వాత హారతి ఇచ్చిన తర్వాత 5 మెంబర్స్ మళ్ళీ అవి ఒళ్ళోంచి దించుతారు అనమాట. కొన్ని అందులో వదిలేస్తారు. అవి ఏం చేస్తారో నాకు తెలియదు, మా మమ్మీ తీసుకెళ్ళిపోతుంది నార్మల్గా. ఐఎమ్ సో బ్యాడ్ ఎట్ దిస్ బట్ యా అలా చేస్తారు. సో అందాల సిరిగోడైందూపురి వెలసి అందాల సిరిగోడైందూపురి వెలసి శ్రీచంద్రలోచనలే చిరులెత్తి ప్రోసి మహారథివో వంకర కవళము కలవాడవయ్యా వంకర కవళము కలవాడవయ్యా సంకటంబులు బాపరావయ్యా సంకటంబులు బాపరావయ్యా ఎలుకవా దండం పెట్టుకో అక్కడి నుంచి. చక్రధర్రావు శకుంతలదనమ్మ ఇవాళ అన్ని దేవుళ్ళ పేరు అన్ని దేవుళ్ళ దేవుళ్ళ వెంకటేశ్వర సవాల్ కప్పండి కడుపు మీద ఒక బట్ట దారం కట్టాలి అక్కడ ఇద్దరు కడతారా పెట్టండి మామయ్య పట్టదగో ఎట్లుంది క్లిప్ ఉంది కదా ఓపెన్ అయితే మామయ్య గిన్నెనే ఉండు అన్ని అమ్మమ్మ తాత బలమ్మ బలమ్మకు బలమ్మ బలమ్మకు పేరంటే అదే ఏదన్నా అఫీషియల్ నేమ్ కాదు కదా. పెట్టిన సరిగ్గా నేను అయితే మంచిగా పెడతాను. కనిపించట్లే మీరు కనాలి దేవుడు ఏ దేవుని పేరు అన్నా సరే
తర్వాత ఈశాన్ అంట. మీరు పెట్టారా? వ్యాహృతి అని పెడతాడంట. వ్యాహృతి అంట. పెట్టు చెప్పుకో. చెప్పు చెప్పు. ఇద్దరు కలిసి సరే వద్దులే వదిలేసేది. వ్యాహృతి అను. నువ్వు పెట్టు. నన్ను ఇప్పుడే కొట్టకండి. ఇప్పుడు ఇప్పుడు దేవుడికి దండం మమ్మీ కొడుతుండు. మంచిగా ఉన్నది ఇక్కడ. దేవుడికి ఇక్కడ నుంచి దండం పెట్టుకోండి. ఇక్కడ పెట్టి పైకి పోకండి. వచ్చు తినేది ఉడకాలు పెట్టి కుంకుమయ్యు అక్షతలే బిందెల గంగమ్మ అన్నట్టు మంచిగా మొక్కాలి. ఇది 5 సార్లు 5 సార్లు నూనె ధార నీకు పాలధార నాకాలి. 5 సార్లు అయ్యవు కదా నూనె ధార లాగా వేయాలి. నూనె ధార నీకు పాలధార నాకు. ఇది అఖిల గట్టిగానే వదినా. నూనె దార నీకు పాలధార నాకు. అయిపోయింది 5 times. మెల్లగా మెల్లగా ఏం కదా అవి నింపేదాకా నిన్ననే వచ్చింది. చేదు మునుగుతా దాని బరిమే ఉంది కదా. ఎందుకు నువ్వు కింద పడేయకు. కొంచెం అన్నీ నింపేసేయ. 5 చెంపులు ఇస్తున్నమ్మ వాయనం అంటే ఆమె పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మంచిగా ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం ఇక్కడ ఇంకా మమ్మీ వాళ్ళు అత్తయ్య మామయ్య వాళ్ళకి బట్టలు పెడుతున్నారు, మళ్ళీ అత్తయ్య మామయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళకి బట్టలు పెడుతున్నారు అనమాట. సో ఎప్పుడు బియ్యం ఒడి బియ్యం అట్లా పోసుకున్నా సరే ఇట్లా పెట్టుకుంటారు అనమాట ఒకరికొకళ్ళు. హలో, అచ్చం చేద్దాం అలా ఉన్నా కదా. ఓకే, ఎనీవేస్ యా, ఏంది ఇష్టం ఉన్నట్టు పెట్టేసారు బొట్టు ఎక్కడంటే అక్కడ. అయ్యా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అ మెస్ వెనకాల, బట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ వేరింగ్. ఈ చీర నేను మింత్రాలో తీసుకున్నా అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మమ్మీ వాళ్ళు రెడీమేడ్గా ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అమీర్పేట్లో, బికాస్ టైం లేకుండే. ఇది వచ్చేసి బ్లాక్ థ్రెడ్ది, మమ్మీ కూడా ఇది వేసుకుంది ఇఫ్ యూ కెన్ సీ. ఇవేమో నా చాంద్ బాలీస్, పాత చాంద్ బాలీసే, ఇది కూడా పాతదే. సో గాజులు నాకు సెట్ చేసుకునే ఓపిక లేక దొరికిన గాజులు వేసేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఇట్. ఐ హ్యావ్ టు చేంజ్ ASAP అండ్ ఫీడ్ హర్ సో దట్ అది పడుకుంటే నేను ప్రశాంతంగా తినొచ్చు. 30 years బ్యాక్ నా 21st డేకి నా కాళ్ళకి వేసిన కడియాలు చూసారా, ఇవి దానికి వేద్దామని అనుకొని తీసుకొచ్చినాము. అట్లనే ఉన్నాయి అనమాట, దానికి వేద్దామని తీసుకొచ్చినాం కానీ దానికి లూజ్ ఉన్నాయి. సో మా డాడీ ఇది కాలుకి పెట్టి ఇట్లా ఫిక్స్ చేసేస్తా అన్నాడు, కానీ దీనికి ఇంకొన్ని గజ్జలు వేపిద్దాం అనుకున్నాం అనమాట సౌండ్కి. సో అందుకే ఇంకా గజ్జలు వేపించిన తర్వాత దానికి కాలుకి పెట్టిద్దామని అనుకున్నాం. ఇవి ఎంత బరువు ఉన్నాయో అసలు, టూ మచ్ బరువు.
ఫంక్షన్ అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్కి ఫుడ్ చూపిస్తున్నా మీకు. సో ఇది మేము వండిపించినాం అనమాట ఫుడ్. సో యా, నాన్ వెజ్ ఫుడే, చికెన్ మటన్ వండిపించినాము, బగారా రైస్ లాగా తెలంగాణ స్టైల్ ఫుడ్. సో ఎలా అనిపించింది మీకు వీడియో నాతో షేర్ చేసుకోండి. అంటే మీకు మా చుట్టాలందరి వాయిసెస్ బెటరా, లేకపోతే జస్ట్ విజువల్స్ చూపించి లైక్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్ అనిపించిందా చెప్పండి. చాలా కియాటిక్ ఉంటుంది, మా డాడీ నేను అరుస్తూ ఉంటాం అనమాట. సో అందుకే చాలా వరకు ఫుటేజ్ తీసేసిన నేను, బట్ స్టిల్ ఐ ఫెల్ట్ నాకు అందరి వాయిసెస్ మంచిగా అనిపించినాయి. సో ఇది బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ, సేమ్ మమ్మీది నాది. ఓకే, మీకు ఇట్లా క్లోజ్ అప్ ఇస్తా తెలుస్తుందా? ఇది నా డిజైన్, ఇది మమ్మీ డిజైన్. నాకు మమ్మీదే ఇష్టం, కానీ నాది ఎక్కువ గోల్డ్, మమ్మీది కొంచెం తక్కువ గోల్డ్, కానీ నాకు ఈ డిజైనే నచ్చుతుంది. ఇది కొంచెం ఎక్కువ షైనీ ఉంది అనిపిస్తుంది, నాదేమో కొంచెం అంత షైనీగా లేదు. సో యా, మేము మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకున్నాం ఇవాళ అనుకోకుండా. సో ఎస్ సో ఈ వీడియోకి ఇంతే. సో ప్రాబ్లీ రేపు కలుస్తాం మళ్ళీ, కజిన్స్ అందరు ఏమన్నా చేస్తే రేపు కలుస్తా. ఎట్లయినా ఈశాన్ ఫంక్షన్, చెల్లి ఫంక్షన్ బాగుందా? గుడ్డా? ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ పోస్ట్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.